నా భయం అవుతుందినా. దేవుడికి చెప్పేయండి, చెప్పేయండి. హలో, ఇది కానీ దాని సమాచారం. is there any ghost is here? అక్కడ కలిసిన దయ్యాలు ఇక్కడికి కూడా వచ్చాయా? भैया भैया वेट साइड भैया भैया वेट साइड भैया సారీ నాది. वेट साइड भैया सारी ने ना दी దీంట్లో క్యాప్చర్ అయింది. నాకు సరిగ్గా కనపడలా లైట్ రిఫ్లెక్షన్, బట్ ఏదో ఉంది కనిపించింది. అందుకని వాళ్ళని చూడమన్నా. లైట్ వస్తుంది, బాగా క్యాప్చర్ అయింది. క్యాప్చర్ అయిందా? బాగా క్యాప్చర్ చేసి సూపర్ సూపర్. క్యాప్చర్ చేసి వచ్చింది. కరుపు వచ్చింది. ఏంటండి మీరు మీ గురించి తెలుసుకునే అవకాశం ఇవ్వరా మాకు? మీ నేమ్ కానీ మీ గురించి ఏమైనా డీటెయిల్స్ కానీ ఎలా తెలుసుకోవాలి మేము? అరే ఎందుకు కోపడుతున్నారు? మీతో మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీది ఎలా కమ్యూనికేషన్ చేయాలి? మాకేదైనా మార్గం చెప్పండి. రండి, దాని బైక్ సైడ్ అది ఉంది, రిసార్ట్ ఏమో ఉంది. ఇందాక అక్కడే కదా కనొచ్చింది కూడా. ఎక్కువ సౌండ్ చేస్తుంది, నాది భయం వచ్చింది. నా భయపడతారు. అరే ఎందుకు అటాక్ చేస్తున్నావు? ఏమవుతుంది? మీరు ఎందుకు అటాక్ చేస్తున్నారు? మా వల్ల మీకేం ప్రాబ్లం కాదని చెప్పాను కదా. మీకు ఇష్టం లేదా చెప్పండి, మేము ఇక్కడ తిరగడం, మేము వెళ్ళిపోతాం.
ఇలా అటాక్ చేయడం కానీ ఇలా ఇబ్బంది పెట్టడం కానీ చేయొద్దండి. ఒక్కరా మిస్ చూడు ఎంత సూపర్ దానికి దేనికి నాకు అంత గ్యాప్ సూపర్ తగిలింది అంతే. ఊరి పేరు తెలియని डिवाइस आर ओवरहीट स्क्रीन विल बी डिस्प्ले इन 3 seconds కనబడతా. ఏంటి ఇది ఎప్పుడు లేండి? గైస్ ప్రీవియస్ వీడియో పార్ట్ 1లో చెప్పాను కదా, మేము చూడలేదు, సడన్గా ఇది మొత్తం కూడాను స్లో మోషన్లో రికార్డ్ అయ్యింది అనేసి. మేము తర్వాత ఎప్పుడైతే కెమెరా సడన్గా హ్యాంగ్ అయినట్టు చూపించింది అనమాట, అప్పుడు ఏదో అయింది, ప్రాబ్లం అయినట్టుంది అనేసి మొత్తం చెక్ చేస్తుంటే అప్పుడు సెట్టింగ్స్లలో చూశాను స్లో మోషన్లో ఎంతసేపు రికార్డ్ అయ్యింది అనేసి. అది ఎప్పుడైతే మేము ఆ లోపల రిసార్ట్లోంచి బయటకు వచ్చి నడుచుకుంటూ ఈ చెట్ల మధ్యన వస్తున్నామో అప్పటి నుంచి స్లో మోషన్ రికార్డ్ అయ్యింది ఈ ప్లేస్ కంప్లీట్గా వచ్చేంత వరకు. ఇంకా తర్వాత సడన్గా ఈ గోప్రో కూడా ఎప్పుడు లేని విధంగా ఒకసారిగా గోప్రో మొత్తం కూడాను డివైస్ ఓవర్ హీటెడ్ అని పడడము, కొద్దిసేపు వర్క్ అవ్వకుండా ఉండడము, ఇలా అయితే కాసేపు సతాయించింది ఈ లొకేషన్లో. దీని తర్వాత కూడా మళ్ళీ గోప్రో అనేది కాస్త సతాయిస్తూ వచ్చింది ఈ లొకేషన్ వరకే. ఇంతవరకు మేము ఎప్పుడు అలా ఫేస్ చేయలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎందుకు ఈ లొకేషన్లో అలా జరిగింది. ఇక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ యొక్క ఎఫెక్ట్ టూ మచ్ ఉండడం వల్ల ఏమో ఇలా జరుగుతుందని నేనైతే అనుకున్నాను. ఎలాగైతే ఏముంది కంప్లీట్గా ఇక్కడ ఏముందనేది తెలుసుకోవాలి, మనం కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతోనే మొత్తం తిరిగి ఎండ్ వరకు ఉండే ప్రతి ఒక్క రూములు కూడాను తిరిగి మీకైతే ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. గోప్రో ఫుల్ హీట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మావుల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. ఇక్కడ రామకృష్ణ సిద్ధాంతి గారు ఇంట్లో సమస్యలు కానీ, లేకుంటే పెళ్లి కాకుండా కానీ, లేకుంటే స్త్రీ పురుష వశీకరణ కానీ, లేకుంటే డబ్బుల సమస్యలు కానీ, ఆస్తి సమస్యలు కానీ, ఇలాంటి ప్రతి మనిషి కూడాను ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ కూడాను కొన్ని ఆటోమేటిక్ గా తీరిపోతుంటాయి, కొన్ని ఏళ్ల తరబడి ఉన్నా కూడా తీరకుండా ఉంటాయి. ఇలాంటి సమస్యలకి జ్యోతిషం ఒకటే కారణం అని చాలా మంది నమ్ముతుంటారు. అలా నమ్ముతున్న వాళ్ళ కోసము నేను చెప్పబోయేది రామకృష్ణ శాస్త్రి సిద్ధాంతి గారిది వాట్సాప్ నంబర్ కూడా నేను మెన్షన్ చేస్తా చూడండి, 9949667583. మీ ప్రాబ్లం ఏమన్నా కూడాను వాళ్ళు వాట్సాప్ ద్వారానే మీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారనమాట. సో మీకు నమ్మకం ఉండి మీకు ఇటువంటి వాటిపైన ట్రస్ట్ ఉంటే డెఫినెట్ గా ఈయనని కాంటాక్ట్ అవ్వండి, మీకు తగినంత పరిష్కారం ఈయన కలిగిస్తాడనేసి నేను నమ్ముతున్నాను. అది ఏమో డివైస్ ఓవర్ హీటెడ్ అని చూపిస్తుంది. మేబీ అది దేనివల్ల అర్థం కావట్లే. మనం గంటలు షూట్ చేసినా కూడా ఎప్పుడు అట్లా కాలే, బట్ ఏమో ఇప్పుడు అయిందంటే ఏమో మేబీ దానివల్ల అవుతుందో లేకుంటే ఏమో తెలియదు. సరే చూద్దాం రా. ఇంకా లొకేషన్ చాలా పెద్దది. ఓకే, మీరు చిన్నగా దయచేసి మా కెమెరాలను కానీ మాకు కానీ ఇబ్బంది పెట్టకండి. మేము కేవలం సరదాగా మిమ్మల్ని చూడ్డానికి మీరు ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికే వచ్చాము. దయచేసి మా కెమెరాని కనుక మీరు ఏదైనా మీ పవర్స్ ఉపయోగించి హీట్ చేసి పని చేయకుండా చేసినంటే దాన్ని ఆన్ చేయండి. దాన్ని నమ్ముకొని మేము ఆడికాడికో పోతూ ఉంటాము, షూట్లు చేస్తూ ఉంటాము. మీరు దాన్నే లాక్ చేశారంటే మేము చాలా ఇబ్బంది పడతాము. సో చూడండి గైస్, స్విమ్మింగ్ పూల్ చూడొచ్చు. స్విమ్మింగ్ పూల్ అంటే స్విమ్మింగ్ పూల్ గుర్తొస్తుంది. స్విమ్మింగ్ పూల్ నెల్లూరులో పడి కాలంతా తెగి గైస్ నేనే ఫస్ట్ పడడం, నన్ను కాపాడడానికి పడి తరుణ్ అలా అయిపోయాడు. సరే తరుణ్ కొంచెం కూర్చొని దీన్ని చూద్దాం అదేది ప్రాబ్లం అనేది. ఆల్రెడీ 10 minutes ఆపాము కదా, మళ్ళీ ఎందుకు ఆపామనుకుంటున్నారేమో. నేను ఎందుకు ఆపానంటే మీకు కెమెరా క్లారిటీ విజిబిలిటీగా గోప్రోలో అయితే బాగుంటుంది. విత్ లైట్ సెటప్ చేస్తాం కాబట్టి అదైతే నీట్గా కనిపిస్తుంది, ఏదన్నా షాడోస్ కానీ ఏదన్నా కానీ. ఇదే మేము మొబైల్లో కానీ నైట్ విజన్లో కానీ వెళ్తూ ఉంటే కొన్ని సరిగా కనిపించవు, క్లారిటీగా ఉండదు మీకు కూడా అనేసి మళ్ళీ దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాము, ట్రై చేద్దాము. మళ్ళీ ఇంకా ఏదైనా సరే ఇంకొద్దిగా లేట్ అయినా పర్లేదులే అనేసి మళ్ళీ ఆపి మరి నేనైతే చెక్ చేస్తున్నా ఫ్రెండ్స్. యాక్చువల్గా ఎందుకో తెలియదు, ఈ ఒక్క లొకేషన్ లోనే ఎక్కువ గోప్రో అనేది మాకు ఇబ్బంది పెట్టింది. ఇంతవరకు మేము ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా కూడా గోప్రో వరకు చాలా తక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసాము. కెమెరా
కెమెరాస్ ఎప్పుడైనా స్టక్ అవ్వడం కానీ లేకుంటే రికార్డ్ అవ్వకపోవడం కానీ ఇలాంటివి ఫేస్ చేసాము, చేయమని చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఫేస్ చేసినంత మిగతా లొకేషన్లలో అంత ఫేస్ చేయలేదు. యాక్చువల్ గా అయితే ఇలాంటి ప్రాబ్లం జరుగుతూనే ఉంటుంది. నేను ఎక్కువగా స్కిప్ చేసేసి పెడుతూ ఉంటాను, మీకు ప్రతిదీ కూడాను పెడుతూ ఉంటే బాగోదులే ప్రతిసారి అనేసి. కాబట్టి ఈసారి ఎందుకో పర్టికులర్ గా ఈ లొకేషన్ లో ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి మీకైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని తర్వాత మళ్ళీ మేము ఇక్కడ ఉండే కొన్ని రూములు తిరిగాము. దాని తర్వాత మేము ముందు ఎక్స్ప్లోర్ చేసాం కదా ఫస్ట్ లో పార్ట్ 1 లో, ఆ ప్లేస్ కూడా వెళ్ళి ఒక రిచువల్ టైప్ లో కూడా ట్రై చేసాము. డెఫినెట్ గా వీడియో మీరు ఇంతవరకు చూసినంటే పార్ట్ 1 కూడా మిస్ కాకుండా చూసి ఈ వీడియో కూడా చూస్తుంటే డెఫినెట్ గా లైక్ చేయండి. ఈ మధ్యన మన వీడియోస్ లేట్ అయ్యాయి, దానివల్ల కాస్త రీచ్ అనేది తగ్గింది. తప్పకుండా అందరి వీడియోని లైక్ చేసి మళ్ళీ రీచ్ అయితే పెంచండి. చాలా మంది అంటూ ఉంటారు రెగ్యులర్ గా అప్లోడ్ చేయండి అనేసి. మీరు కాన్ఫిడెంట్ గా నేను పెట్టిన ప్రతి వీడియోకి గట్టి సపోర్ట్ ఇచ్చి లైక్లు బాగా చేసి ఫుల్ గా వ్యూస్ ఇచ్చారంటే నేను త్వరగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. కొత్త ప్లేసెస్ కి వెళ్తాను, కొత్త ప్లేస్లలో రిస్క్లు ఉన్నా కూడాను, అక్కడ ఏదైనా ప్రాబ్లంలు జరిగినా కూడాను ఫేస్ చేసి ధైర్యంగా నా వెనక నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం నేను తీయాలి అనే ఒక మోటివేషన్ తో నేను తీస్తూ ఉంటాను. అలా కాకుండా మీరు నేను తీసిన వాటికి వ్యూస్ ఇవ్వకుండా లైక్స్ ఇవ్వకుండా ఉంటే నాకు కూడా డిసప్పాయింట్ గా ఉంటుంది కదా. నేను ఎంత కష్టపడుతున్నా కూడా నాకు వ్యూస్ రావట్లేదు, సరిగా రెస్పాన్స్ రావట్లేదు, రీచ్ రావట్లేదు, ఎందుకు నేను రిస్క్ చేయాలి అనే ఒక థాట్ వస్తుంది కదా. అలాంటప్పుడే కాస్త ఇబ్బంది అవుతుంది. బట్ నేను ఎప్పుడు మరీ అంత మైండ్ కి తీసుకోను. ఆల్మోస్ట్ అన్ని కూడాను ప్రతి ఒక్కరు ఒకరిద్దరైనా సరే అలా చాలా మంది మనకు జెన్యున్ గా ఉండి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసమైనా ఇవ్వాలనేసి ట్రై చేస్తూ ఉంటాను. డెఫినెట్ గా ఏమంటే అక్కడక్కడ వేరే ఊర్లకు వెళ్ళి తీయడం వల్ల కూడా కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మాక్సిమం మీకు బెస్ట్ వీడియోస్ అందిస్తాను, మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తాను. తప్పకుండా గోప్రోని సెట్ చేసి మళ్ళీ అయితే వీడియో అయితే స్టార్ట్ చేసాము. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. సంథింగ్ కెమెరా పైన ఎఫెక్ట్ వస్తుంది ఇక్కడ ఈ లొకేషన్లో. ఇంతవరకు ఇన్ని లొకేషన్ పోయినాం కాబట్టి కెమెరాల జోలికి ఎవరు అంత తేలిగ్గా హ్యాండ్ చేయలేదు, ఏం ఎప్పుడు కాలేదు. కానీ కెమెరా సరేరా, నువ్వు ఇది పట్టుకో చెప్తా, అది ఆన్ చేసుకో. గైస్ ఇది మేబీ రికార్డ్ అవుతుందో లేదో కూడా అర్థం కావడం లేదు, వాయిస్ వస్తుందో లేదో. మీకు అదో ఇదో వాయిస్ ఆన్ చేయాలి. ఏం ధర నేను రోజుల నుంచి వస్తాను, నైట్ విషన్ కూడా నైట్ విషన్ కూడా సెట్ చేసుకెళ్ళాను. ఇది పవర్ ఆన్ ఇక్కడ, ఇది అది మళ్ళీ దాని నైట్ మోడ్లో కాకుండా మామూలు ఫోన్లో ఉండిపోయింది. అదే చెప్తా. ఇది ఎట్లా ప్రెస్ చేసామంటే సార్ వచ్చిందా ఉండు ఇక్కడ. ఓకే గైస్, ఇది ఎందుకు అర్థం కావట్లా. ఇలాగే ఒక చోట ఒక ఫుల్ వీడియో అనమాట, దగ్గర 1/2 అవర్ పైన షూట్ చేశాను సోలోగా వెళ్ళి. ఆ రోజు కూడా అస్సలు వాయిస్ అనేది రికార్డ్ కాలేదు. నాకు ఆడ ఉన్నప్పుడు నేను మైక్ కూడా యూజ్ చేయలేదు, కానీ ఎందుకో ఆ రోజు కూడా రికార్డ్ కాలే. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ చేస్తున్నప్పుడు రికార్డ్ కాలే. మీకు కావాలంటే అవి క్లిప్స్ కూడా నేను ఏదైనా వీడియోలో యాడ్ చేస్తాను. ఏ తర్వాత ఏమిది ఇది కెమెరా పైకి ఎఫెక్ట్ చేయడము, ఇది అసలు అదే కదా దాని నుంచి కనిపిస్ అయిపోతాం. నోట్లోంచి మాట అర్ధాకు వస్తుంది, మళ్ళీ ఎందుకు ఆపేస్తాను, నాకు తెలియకుండా వస్తుంది, మళ్ళీ ఎందుకని ఆపేస్తాను. ఇన్ని రోజులకి ఏమన్నా మనం అటాక్ చేసేది, లేకపోతే దూరం నుంచి క్యాప్చర్ అయ్యేది, లేదంటే ఏమైనా శబ్దాలు చేసేది. శబ్దాలు వచ్చినాయి కానీ కెమెరాల మీద ఇదే ఫస్ట్. ఇన్ని గోస్ట్ లొకేషన్ పోయినా కానీ కెమెరాలకైతే ఇదే ఫస్ట్. సౌండ్ వస్తుందా? సౌండ్ వస్తుందా? కానీ ఇందాక ఈడ చూడు పడడం, అది పడిందంటే చూడు మర్రి చెట్టు. చాలా పెద్దది గైస్ అయితే రిసార్ట్, మీకు తిరిగి కొద్దీ ఉంటుంది, అంత పెద్దది అన్నమాట. మొత్తం ప్రాపర్టీ ఒక 70 ఎకరాలు ఉంటుంది నాకు తెలిసి. 70-80 ఎకరాలు ఉంటుంది. ఉండొచ్చు మేబీ. స్విమ్మింగ్ పూల్, అదే బాయ్ కూడా ఏమి బాయో ఏమో పార్క్ టైప్లో కూర్చుండే రిసార్ట్లో పార్క్. అసలు ఇంత ప్రాపర్టీస్ ఇన్ని లక్షలు కట్టుకున్నవి ఇలా వదిలేశారంటే అదే కోట్లే. ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి వదిలేస్తున్నారంటే మీరే ఆలోచించండి ఎలాంటివి జరిగింటాయి, ఏమేమి రీజన్ జరిగింటాయని.
మన కోసం అంతే కదా. ఏమైందిరా మళ్ళీ దానికి ఈరోజు కెమెరాలు ఏమో ఎఫెక్ట్ అవుతున్నాయి, కెమెరాలే ఇబ్బంది పెడుతున్నాయి. కెమెరా ఇబ్బంది పడితే మనం డైరెక్ట్గా వాళ్ళకి ఇన్ని రోజులు కష్టపడింది వాళ్ళకి చూపిలేకపోతాం. మనం చూస్తాం, మాకేమైనా ఇబ్బంది కెమెరాలకి ఏం కాకుండా. సో ఫ్రెండ్స్ అండి ఇంకా ఉన్నాయి చూద్దాము. హౌసెస్ అంటే అక్కడ యాక్టివిటీ జరుగుతున్నా కూడా ఎందుకు వచ్చేస్తున్నారంటే అక్కడే అలాంటి యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఇంకా మిగతా చోట లైట్ అయితే కూర్చోండి క్లియర్గా అక్కడ కూర్చోండి. ఫస్ట్ రూమ్లో ఉంది చూడు, సేమ్ అక్కడ కూర్చోండి మూల. ఈ దీనిపైన కాదు ఏడన్నా. ఓకే మీరు ఇక్కడ కూడా మీరే వచ్చారా? క్లియర్గా చూసావా? ఓకే ఓకే అయితే మీరే ఇక్కడ మాతో పాటు వస్తున్నారా, ఫాలో అవుతున్నారా మమ్మల్ని? అయితే కన్ఫర్మ్ అయితే నాకు ఇందాక ఆడ క్యాప్చర్ అయింది, క్యాప్చర్ అయింది. వైట్ గానే కనబడుతుంది మొత్తం. శారీస్ వైటే, అన్ని వైటే. నాకైతే ఫుల్ భయం వేస్తుంది. మీ ప్లేస్ మొత్తాన్ని చూసి ఎక్స్ప్లోర్ చేసుకొని వెళ్ళిపోవాలనేసి తిరుగుతూ ఉన్నాము. గుండె దగ్గర నువ్వు గమనించావో లేదో అక్కడ చాలా లాస్ట్ వరకు రూమ్లు కూడా వైటే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు కాతరు ఇంకా సంథింగ్ ఏదైనా జరిగి ఎవరన్నా అమ్మాయి రిసార్ట్ కదా, ఎవరైనా తీసుకొచ్చి చంపేసి ఇలాంటిది ఏదైనా హరకతులు చేసినంటే దీన్ని ఏమైనా క్లోజ్ చేశారా అని అనిపిస్తుంది. అన్ని కోర్టు ఖర్చు పెట్టి ఖచ్చితంగా అలాంటిది ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందన్నమాట. లైక్ మీరు అన్ని కోర్టు ఖర్చు పెట్టి ఉంటారు, ఏదైనా లైట్ డెఫినెట్గా జరిగిందంటే ఎవరైనా తీసుకొని రావడము, ఏదైనా చేయడము, వాళ్ళని చంపేయడం ఇలాంటివి చేసి ఉంటారు. సో డెఫినెట్గా ఏమైందినా? నా భయం వేస్తుంది. నా బాక్స్ ఏదో ఉన్నాయి. లేదు ఆ బాక్స్ ఆగిపోయింది. నా అది ఎంత గట్టి కొట్టుకునింది. నా చూడండి క్లియర్గా చూసారు కదా, ఆగిపోయింది. ఇందాక ఊగుతా ఉండింది. ఏ లైట్ దా అమ్మ ఏముంది ఇది? పట్టుకో. నా వద్దులేనా, ఏమన్నా ఉందేమో నా ఓపెన్ చేయలేనా? బాక్స్ ఏదో ఉన్నారు. నా వద్దులేనా, భయం వేస్తుంది. నా
నా వద్దులేనా, భయం వేస్తుంది, నా ఓపెన్ చేయగలన్నా. లోపల ఏమంటే సౌండ్ వస్తుంది కదా. నా వద్దులేనా, భయం వేస్తుంది. అరే మీరు ఏదైనా మిమ్మల్ని సంబంధించిన ఏదైనా బంధించి కానీ ఇలా ఏమన్నా ఉండి చూపియండి అంటే ఇదేం తీసుకొచ్చి ఈ రూమ్ లో తీసుకొచ్చి ఈ అట్టపెట్ట చూపిస్తున్నారు. ఈ అట్టపెట్టను ఎందుకు వదిలిచ్చారు? ఈ అట్టపెట్టకు మీకేం సంబంధం? అంటే మేబీ ఈ రూమ్లో ఏమన్నా దీంట్లో ఇలా ఏమన్నా అంటే వాళ్ళని బంధించి కానీ అలా ఏమన్నా చేస్తున్నారేమో, అందుకని ఇలా ఏమన్నా రియాక్ట్ అవుతుందేమో. ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా లేకుంటే మీరేనా? ఇది కూడా కనీసం ఈ డైరెక్ట్ మీరు మాట్లాడి చేయలేక ఉన్నారు కదా, ఈ ఈఎంఎఫ్ మీటర్ ద్వారా అన్న ఏదైనా రెస్పాన్స్ ఇవ్వండి. ఏదో పాస్ అయింది, కిటికీ తర్వాత ఏదో పాస్ అయింది. చూడు 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 గైస్ చూడండి గైస్, ఈ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే బ్లింక్ అవుతుంది చూడండి. ఓకే, అయితే మీరు దీని ద్వారా ఏదైనా చెప్పాలనుకుంటున్నారు. మాకు ఇప్పుడు ఈ రూమ్స్ అన్నిటికీ తీసుకెళ్తూ ఉన్నారు కదా, ఇక్కడ ఎక్కడన్నా మిమ్మల్ని ఎవరైనా బంధించి కానీ లేకుంటే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడుతూ కానీ ఉన్నారా? అంతసేపు నుంచి అసలు ఇదేం లేదు, ఈ రూమ్లోకి రాగానే కొట్టుకుంటుంది. ఇప్పుడు చూడు ఆగిపోయింది, మళ్ళీ చూడు. చూడు గాయ్స్, స్విచ్ ఆఫ్ రూమ్లోకి వస్తానే స్విచ్ ఆఫ్. ఈ కొంప తీసి మా తరుణ్ చెప్తున్నట్టు ఈ టబ్బులో ఎవరైనా పడి చనిపోయారా? లేదు, చాలా సినిమాలో కానీ ఈ బాత్రూంలో కానీ చంపేస్తారు కదా, అట్లా ఇక్కడ ఏం చనిపోయిందట. అది నిజమే అయితే ఇలా చూడండి పక్కన చూడండి, నిజంగా ఇదే టబ్బులో కానీ ఇట్లా పడి చనిపోయి కానీ ఇట్లా ఎవరైనా ఉంటే దాన్ని పూర్తి రెడ్డిగా బ్లింక్ ఇవ్వండి. కెమెరా చెప్పు, ఇప్పుడు రెడ్ అని ఇలా రెడ్ వెలిగింది, పూర్తి రెడ్ నైట్ విజన్ క్యాప్చర్ చూడండి. కెమెరా రెడ్ గా కలిగింది. ఇంకోసారి వెలిగించండి. ఇప్పుడు ఇది 100% మీరు ఇక్కడ ఈ టబ్లో కానీ లేకుంటే ఇదే రూమ్ కెమెరా ఇప్పుడు వస్తున్నా నైట్ వర్షన్ క్యాప్చర్ అట్లా అద్దు చూడు.
గ్యాస్ ఇప్పుడు వచ్చింది రెడ్. గ్యాస్ చూడండి చూడండి. సరే దూరం ఏడన్నా పాపం చనిపోయింది ఏడే. భయం వేస్తాను నేను. రూమ్లోకి వస్తాను, ఏది స్విచ్ ఆఫ్ అయిపోయింది, అదే వెళ్తాంది. ఓకే, సూపర్ సూపర్ సూపర్. అయితే మిమ్మల్ని ఎవరన్నా ఏమైంది? అవునా? హలో, దయచేసి మీరు అటాక్ చేయొద్దండి. చూద్దాం. पीछे धची डाला भाव, पीछे धची डाला भाव, डर लेता है भाव मुझे. భయపడతా నువ్వు సెంటర్లో ఉండరా అని చెప్పలా నీకు. తరుణ్ మన బ్యాక్ సైడ్ జాగ్రత్త జాగ్రత్త. భయపడతా గచ్చిటాల గట్టు గట్టి లాగేసింది. లేదు భయపడతా భయపడతా భయపడతా. గట్టు పట్టుకుని లాగేసింది నా గట్టిగా. జాగ్రత్త జాగ్రత్త. అరే మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను మంచిగా చెప్తున్నాను, అటాక్ చేయొద్దనే. వాడిని కాదు అటాక్ చేయడం, నన్ను అటాక్ చేయి. రాదు నీకు దమ్ము ధైర్యం అంటే నన్ను అటాక్ చేయండి. చిన్నపిల్లని కాదు అటాక్ చేయడం. అరే భయ్ మేము మంచిగా వచ్చాము, మాకేం ఎటువంటి చెడు ఉద్దేశం లేదని చెప్తున్నా కూడా మీకు ఇష్టం లేకుంటే చెప్పండి, వెళ్ళిపోతాం అంటున్నాం కదా మేము. మా ఆనందం కోసం అన్నా తిరిగేసి వెళ్ళిపోతాం మేము. సేమ్ ఇది కూడా అట్లే ప్యాటర్న్లో ఉంది. అది ఇక్కడంతా అవన్నీ ఒకేలా ఉన్నాయి. ధైర్యంగా ఉండు ఫస్ట్ ఆఫ్ ఆల్, సరేనా? నువ్వు టెన్షన్ పడినట్టు కానీ అలా ఏం ఉండదు. నువ్వు అలా టెన్షన్ పడినా, నువ్వు ఎలా ఫీల్ అయినా కూడా నీకు ప్రాబ్లం అవుతుంది, సరేనా? అలా ఏమనుకోవద్దు. గాయస్ మీరు మళ్ళీ ఎవరైనా కామెంట్లలో అనేరు వాడిని చిన్నపిల్లని తీసుకొచ్చి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని. మీకు చెప్పాను కదా, మనల్ని కూడా ఇప్పుడు ట్రైన్ చేయాలి, మనోడు కూడా రావాలి, ఉండాలి అనేసి. సో అందుకనే తీసుకొని రావడము. ఓకే, ధైర్యంగా ఉండు, రిలాక్స్. సో అన్నీ గ్యాస్ ఇంకా తరుణ్ ఇంకా చూసేసి ఒకసారి స్టార్టింగ్లోనే మనకు కనెక్ట్ చేయాలి కదా, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడైతే మనకు షాడోస్ ఏం కనపడలా. సో ఇది ఏమున్నాయో చూసేసుకొని ఇంకోసారి మనకి స్టార్టింగ్లో షాడోస్ కనెక్ట్ చేయ కదా. నువ్వు ఏదో చెప్పావు కదా అతను ఏదో చేసేదని, అది ట్రై చేసే అవకాశం ఉంటే ట్రై చేద్దాం, లేదంటే వెళ్ళిపోదాం. ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ట్రై చేయండి, లేదంటే ఊరిని మొత్తం చేయగాకండి. ఊరిని చేస్తే దానికి వాల్యూ ఉండదు అని చెప్పండి. సరే ఇంకా చూసేసుకొని వెళ్దాం రా. అంటే ఇప్పుడు ఆ రిచువల్ ద్వారా మనకు 100% కన్ఫర్మ్ అవుతుందా, లేకుంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసినట్టు అవుతుందా? అసలు ఏంది రిచువల్కి ఉండే? మనం ఏం చేయదంట. రెండోది వచ్చి ఆ రిచువల్లో కూర్చున్నప్పుడు మన పక్కనే కూర్చొని కానీ మీరు ఎట్టపోతా చూస్తా కానీ అంటదంట. అవునా? ఆయన చెప్పింది అయితే పక్కా అన్నాడు. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత మళ్ళీ నాకు వచ్చి అది నిజమా కాదో అబద్ధమైంది మీరే చెప్పండి అన్నాడు. కానీ పెద్ద లొకేషన్లో ట్రై చేయండి అన్నాడు. ఓకే, ఇప్పుడు ఆడియన్స్ కోసం మనకు కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి. ఓకే, సూపర్, చేద్దాం. అది ఇక్కడ మనకు అనిపిస్తే పక్కా ఇక్కడే చేద్దాం.
ఈ రూములన్నీ కూడాను ఒకే ప్యాటర్న్లో ఉన్నాయి. కానీ తరుణ్ ఇట్రా, ఇక్కడ చూద్దురా, ఇక్కడ చూద్దురా. ఎప్పుడో చేస్తున్నారు, ఎప్పుడో చేసి పెట్టున్నారు. చాలా రోజులైంది చేసి కూడా. చూడండి గైస్, చూడొచ్చు, అది కూడా స్టార్ టైప్లో ఉంది చూడు. సో అది గైస్, అంటే ఇప్పుడు మేము వచ్చినా కూడా ఇట్లా ఏదైనా చేసి వాళ్ళని బంధించి ఇబ్బంది పెట్టేవాళ్ళు అనుకునేమో తను మా పైకి అటాక్ చేస్తూ ఉంది. ఒక ఇంట్లో రక్షబంధన కలిసి పెట్టుంటే ఇంకా రూమ్లోకి ఎవరు వస్తే వాళ్ళకి అటాక్ అయిపోతుంది, లేదంటే అక్కడ ఏం బంధించకపోతే నార్మల్. సరే అయితే బా, బయటికి పోదాం, పొద్దు బా. చల్, మనం వచ్చింది జస్ట్ ఏమున్నాయి ఏం లేదు జరుగుతున్నాయా కాదా అని ఎక్స్పీరియన్స్ చేయడానికి, కాబట్టి రా పోదాం. దేంట్లో లేదు బ్యాగ్ పెట్టుకుంటున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఈ ముగ్గులు ఇదంతా చూసేనా మీరు భయపడి మేము ఏదైనా చేస్తామనే ఉద్దేశంతో చేస్తున్నారా ఇట్లా? ఇది చేసింది ఎవరు? మీ మంచి కోసం చేశారా, చెడు కోసం చేశారా? ఏదైనా రిప్లై ఇవ్వండి. ఇప్పుడు ఆ రూమ్స్లలో ఎతుకుతూ ఉన్నాము, సడన్గా మళ్ళీ అక్కడ కూడా కెమెరాలు బంద్ అయిపోయి ఈ మొబైల్ కూడా బంద్ అయిపోయింది అనమాట. చాలా వరకు వర్క్ అవ్వలేదు. ఇది నుంచి మేము ఇలాగే వెళ్తే మేబీ ఇక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మాకు ఏదైనా ఎఫెక్ట్ అవ్వడం కానీ, లైక్ ఈ కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి కదా, దీంట్లో ఏమైనా ప్రాబ్లం కానీ ఏదైనా ఉండొచ్చేమో అనే ఒక సంథింగ్ డౌట్ కొడుతుంది. అందుకనే తరుణ్ వచ్చేసి రిచువల్ చేద్దామని అంటున్నాడు. ముందు మామూలుగా జస్ట్ నార్మల్గా ఎక్స్పీరియన్స్ అవుదామని చేద్దామన్నాడు, బట్ ఇప్పుడు అది మాకేం కాకుండా వెళ్ళడానికి చేయాల్సింది వస్తుంది. సో ఓకే, జాగ్రత్తగా చేద్దాము నువ్వు చెప్పినట్టే. కానీ మళ్ళా అయితే జాగ్రత్త పక్కా చెప్పాడు ఫస్ట్ చేసేటప్పుడు. ఒకవేళ మీ దగ్గరికి వచ్చి అనిపించినప్పుడు గుండె జల్లుమన్నా లేదంటే భయపడినా సరే ముగ్గురు ఒక్కరుగా బయటికి వెళ్ళరు. మీరు ఎంతమంది పోతే అంతమంది కానీ బయటికి కానీ రాలేదని చెప్పాడు. అవునా? జాగ్రత్త, భయపడగల. ఓకేనా? మళ్ళా ఏం లేదు, ఏం కాదులే, నేను ఉండా. ఓకే, మళ్ళా భయపడద్దు. సరే గైస్, ఒకసారి చూసేసుకుంటాము. ఫైనల్గా మళ్ళీ ఇంకోసారి అలా చూసేసి రిచువల్ ఎక్కడైనా ఒక చోట నిలబెట్టేసి చేసుకుంటాం. ఒక్క నిమిషం పట్టుకు, ఇది ఊడిపోయింది. నిజంగా కెమెరాలు మనం ఇన్ని లొకేషన్లో పోయినాము, ఎంతెంత పెద్దది తీసినాము, కానీ ఎప్పుడు లేని విధంగా ఇక్కడ కెమెరాలో ఏమైంది అసలు. అమ్మా, నిజంగా అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. అదే కొన్ని చోట కొన్ని ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు అంతే కదా. ఏదో కూడా సంథింగ్ ఏదో చేస్తున్నారు చూడ. అవును, ఇది కూడా సంథింగ్ ముగ్గు టైప్లో కరెక్ట్గా అన్ని మిడిల్ ఎవరన్నా ఏదో బంధించి పెట్టుకున్నాను. ఇది మనకు తగులుతుందా, లేకుంటే నిజంగానే మనం ఏమైనా వచ్చి తప్పు చేసామా అని కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అంటారు. చూద్దాం, కానీ దేవుడిని భారం వేసి ఎక్కడ చేద్దామంటావు? ఆ మిడిల్లోనే చేద్దాం. కానీ వాళ్ళు ఏది ఏడైతే ఎవరైనా చేస్తున్నారో ఆడే చేద్దాం ఫస్ట్, అంతే. చెక్కలు అద్దాలు ఎక్కడున్న అంత స్టోర్ రూమ్ అన్నట్టుగా ఉంది ఇది. చూడండి, అదేనా
ఇందాక సోఫా కూడా ఇక్కడే కదా, అద్దె పూర్తి ఎట్టు వచ్చింది, పూర్తి ఎట్టు వస్తుంది గైస్ చూడండి. ఓకే అయితే ఇక్కడే ఉందిలే, ఇక్కడ సరౌండింగ్లోనే. ఓకే మీరు సరౌండింగ్లోనే ఉన్నారు. మేమేదో వచ్చి మీకు ఏదైనా ఇబ్బంది పెడతామనో తప్పు చేస్తున్నామనో ఫీల్ అయ్యి మమ్మల్ని మా కెమెరాలని ఎన్నిటిని ఇబ్బంది పెడుతున్నారు కదా. సో అలా పెట్టకండి. మా నుంచి మీకేం హాని కలగదు, మీ నుంచి మాకు కూడా ఏం హాని కలగకుండా ఒక చిన్న ఒప్పందం చేసుకున్నాము. కొన్ని రిచువల్ టైప్లో మేము చేసుకుంటాము, దాన్ని మీరేమో తప్పుగా అనుకోవద్దండి. దాంతో అది మేము పెట్టుకొని మీ మనసులో మాట్లాడితే మీకు క్లియర్గా మీరు కూడా ఏదైనా మాట్లాడేది కానీ ఏదైనా చేసేది కానీ మాకు వినపడుతుంది అంట. అందుకనేసి మేము అది చేయబోతున్నాము. మీరు ఏదైనా చెప్పాలనుకున్నా, మీరు ఇక్కడి నుంచి పోకుండా ఉండడానికి ఏదైనా స్టక్ అయిపోయి ఏదైనా ఇబ్బంది పడుతూ ఇలాంటి ఏదైనా ఉన్నా కూడా మేము కళ్ళు మూసుకొని నిలబడతాము. మీరు మాటలు ఏదైనా చెప్పాల్దలుచుకుని ఉంటే, మీ మనసులో ఉండే బాధను ఏదైనా చెప్పదలుచుకుని ఉంటే చెప్పండి. ఓకే గైస్, ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేస్తాము. సో జస్ట్ వెయిట్. ఎదిగించిన తర్వాత నేను చెప్పమన్నాను, ఒక వ్యసనాలు పలిగితే ఎంత మన దగ్గరకు వచ్చి కూర్చుంటుంది అని చెప్పాను చూడలో. ఓకేనా? చూద్దాం అని చెప్పిన పాటిస్తాం. దీనికి రెండోది వచ్చేది, ఏం శబ్దాలు వచ్చినా ఏం వచ్చి కూర్చున్నా సరే కళ్ళు మాత్రం జరగదు. ఓకేనా? మొలా భద్రంగా ఉంది. రెడీ స్టార్ట్. భయపడద్దు. పక్కన వస్తుంది నా పైన కూడా ఏదో చేయాల్సింది. మనం తనతో మాట్లాడొచ్చు. మాట్లాడు కళ్ళు తెరవకుండా మాట్లాడుతున్నా. నాకు ఎవరో మీరు తెలియదు కాబట్టి, మీ నుంచి నాకు ఇబ్బంది కాకూడదు కాబట్టి నేను చేస్తున్నాను. మీరు ఎవరు తప్పుగా అనుకోకండి, దయచేసి అటాక్ చేయొద్దండి. మా కెమెరాలు మళ్ళీ వర్క్ అయ్యేటట్టు చేయండి. మళ్ళీ మాకు దారిలో ట్రబుల్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏదో చేయొద్దండి. మేము జస్ట్ ఇక్కడికి రావడము మంచి ఉద్దేశంతోనే వచ్చాం, మాకు ఎటువంటి చెడు ఉద్దేశము లేదు. మనం ఏం చెడు చేయాలని కోరుకోవాలి, మంచి చేసుకుని మనం లక్షణంగా బయటపడిపోతే చాలు. అన్నా కాలు పట్టుకుంటున్నా వచ్చాను, కాలు పట్టుకుంటున్నా, రైట్ హ్యాండ్ కాలా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సారీ ఏంది ఇది? डर लेता है भैया। ఒక్క నిమిషం ఆగండి. గైస్ సారీ వచ్చింది. ఎట్లా పోయింది సారీ? నాది ఏంది, నా భయం అవుతుంది, నా భయం అవుతుంది. నా సారీ లోపల లేదు. కాల్ ఎట్లా పట్టుకుని లేదు వచ్చి पीछे कर रहा था, मुंडी घूमतो करता है भाव। आ गया डर लेता है भाव। ఓకే, మేము మంచి కోసం చెప్తున్నామన్నా కూడా మీరు నమ్మట్లేదు. మేము ఏదో చేస్తున్నామని మీరు చేస్తున్నారు. ఓకే మీరు చెప్తాను.
సంథింగ్ చాలా స్కేరీగానే ఉంది. ఇక ఎక్కువగా ఉండే కొద్దీ ప్రాబ్లం అవుతుంది. ఇంకా వాళ్ళు అట్ట అసలు పట్టేసింది అట్ట చేతితో పిసుకుతారట. వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయాలని చూసినాము. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇక్కడ మనం మంచిగా చేస్తామని చెప్తున్నా కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు. కాబట్టి ఎక్కువగా ఉంటే ప్రాబ్లం అవుతుంది. సో వెళ్తున్నాము. వీడియో అందరికీ మేబీ నచ్చే ఉంటుంది. ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి. మేము ఇంత పడి ఇంత రిస్క్ చేసి ఎక్కడెక్కడికో వెళ్ళి చేస్తున్నప్పుడు మీ నుంచి కోరుకునేది ఒకటే, మంచిగా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అని. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. శ్రీ మాముళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. విదేశాలలో ఉన్న వారికి వాట్సాప్ కాల్లో జాతకం చెప్పబడును. గురూజీ రామకృష్ణ శాస్త్రి. సెల్ నంబర్ 9949667583. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది.